నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరు వారిపాలెం గ్రామంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 100 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, జనసేన పార్టీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు. భారీగా సభ, ఒక పెద్ద సభ, నేను ఊహించలే. 100 మంది పార్టీలో చేరారు. ఇప్పుడు మురళీరెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ పార్టీలో ఉన్నారు. మురళీరెడ్డి కూడా ఏదో పరిస్థితులు ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత వైసీపీలోకి పోయినాడు. అక్కడున్న అరాచకం చూసి, అన్యాయాలు చూసి తిరిగి వచ్చి చేరాడు. వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగే ప్రతి అవినీతి వాళ్ళందరికీ తెలుస్తూ ఉంది. అందుకే భరించలేక ఈరోజు చేరారు. ఆయనకి స్టార్ట్ అయింది, గోవర్ధన్ రెడ్డికి మొదలైపోయింది రివర్స్. నిన్న అక్కడ షఫీబాయ్ వాళ్ళందరూ చేరారు. సిద్ధయ్య, మాణి, రవణమ్మ వాళ్ళందరూ. అడ్వకేట్ షఫీబాయ్ ఒక మంచి అడ్వకేట్, బీజేపీ నుంచి వైసీపీ నుంచి నిన్న ముత్తుకూరులో చేరారు. ఈరోజు గుడ్లూరు వారిపాలెంలో చేరుతున్నారు. 28, 29 ఫిబ్రవరి 10 దాకా భారీ చేరికలు. ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. రాత్రిలో నిద్ర పట్టక పిచ్చి పిచ్చివి సోషల్ మీడియాలో పెట్టుకునే పరిస్థితి వచ్చాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి జంప్ అయిపోతున్నారో, ఇక్కడ గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు. స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి కాకండి. డిస్ప్లే చేయించు, ప్రచురించు, మేము సంతోషపడతాం. ఆ దమ్ము నీకు లేదు. ఎందుకంటే నీ బినామీల పేరు మీద భారీ కుంభకోణం జరిగిపోయింది. ఆషామాషి కాదు, వదిలిపెట్టము నిన్నని చెప్పి తెలియజేస్తుంటా. ఇప్పుడే నేను సమాచార చట్టం కింద సేకరిస్తుంటా. అధికారులు బలైపోతారు. అధికారులు చెప్తుండా, అధికారులు బలైపోతారు. గోవర్ధన్ రెడ్డి పుణ్యానికి ఇప్పటికి 2 ఎంఆర్ఓలు ఉండే. కాసేపు 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయిపోయినారు. 5 మంది జైళ్ళకి పోయినారు. అదే గతి కొరవాళ్ళకు కూడా పట్టద్ది, జాగ్రత్త అని చెప్పి చెప్తుండా. మీరు ఎంతమందికి పేదోళ్ళకి సహాయం చేస్తే నేను అంత సంతోషపడేవాడిని. మేము 70,000 ఎకరాలకి డీకేటీ పట్టాలు ఇచ్చాం. వాళ్ళకి యాజమాన్య హక్కు కల్పించేశాం. మొన్న కోర్టు ఇచ్చింది, అయ్యా ప్రభుత్వం భూమి సేకరిస్తే పట్టా ల్యాండ్కి ఎంత రైట్ ఉంటుందో గవర్నమెంట్ ల్యాండ్ చేసుకునే పేదోళ్ళకి కూడా అంతే విలువ ఇవ్వాలా, తేడా ఉండదు అని హైకోర్టు ఇచ్చింది. అంత పెద్ద ఎక్స్టెంట్ ఈ జిల్లాలో మేము 70,000 ఎకరాలు చేసాం. ఇప్పుడంట జిల్లా అంతా కలిసి 9,000 చిల్లరంట. ఈయన 6,000, 7,000 అంటే మొత్తం నియోజకవర్గాలు కలిసి 1,500, 2,000 ఎకరాలంట. ఈయన సర్వేపల్లిలో ఒక్కడే 6,000 చిల్లర, 6,600 ఎకరాలు. మేము నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు, అది బయట పెట్టు అన్నా. నేనేమన్నా నీ ప్రాపర్టీ అడిగానా? చాలా ఉన్నాయి నీ ప్రాపర్టీ. ఊళ్ళోళ్ళ పేరు మీద పెట్టి, బినామీల మీద పెట్టి 100,000 కోట్లు సంపాదించుకుంటావు. అన్నీ నేను అడగలే. పేదోళ్ళకి ఎవరికి ఇచ్చావు? పేదోళ్ళ పేరు పెట్టి నువ్వు ఎట్ట కొట్టేశావు. నీ ల్యాండ్ మాఫియా బట్టబయలు చేయాలా. నిజాయితీ నీకుంటే డిస్ప్లే చేయి, లేకపోతే తోడపేడు అధికారులు బలైపోతారు. వదిలిపెట్టే ప్రసక్తిలే. మేము న్యాయంగా పేదోళ్ళకి ఇచ్చిన దాన్ని మేము సంతోషిస్తాం. వాళ్ళ జోలికి పోము. మా ప్రభుత్వం ఇచ్చినా వాళ్ళ జోలికి పోము. కానీ అన్యాయం చేసింది మాత్రం వదిలిపెట్టాం సార్. ఈరోజు రేపు బలయ్యేది అధికారులు. నేను కలెక్టరు, మీరు ఇల్లీగల్ మైనింగ్ ఆపలేవు, రెవెన్యూలు జరిగే కుంభకోణాలు ఆపలేవు. అసలు పోలీస్ శాఖ వాళ్ళ కింద నలిగిపోతుంది. వాళ్ళ కాళ్ళ కింద పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, సచ్చింది. ఏం జరుగుతుంది? మేము న్యాయం చేయండి అయ్యా, గ్రామ సభ పెట్టండి. ఇప్పుడు 47 మందికి నేను అప్పుడు పట్టాలు ఇప్పించా, ఇప్పుడు శాశ్వత పట్టాలు ఇచ్చాయంట. మేము అప్పుడు డీకేటీ ఇస్తే దాంట్లో తెలుగుదేశం వాళ్ళని ఆ 4 కుటుంబాలు ఆపేసాయంట. నువ్వెవడివి ఆపేదానికి? నువ్వేమన్నా కాకాని రమణారెడ్డి నీ న్యాయం తీసుకొని వచ్చి ఇస్తున్నావా? మీ తాత సొత్తు ఇస్తున్నావా? ఇది కరెక్ట్ కాదు. తప్పులు చేస్తున్నావు. వద్దనండి.
దీంట్లో మేమేమన్నాము, మాకు సమాచార చట్టంలో 3,300 ఎకరాలు ఇచ్చారు, నువ్వు డిస్ప్లే చేయించు. ఆ మండలాల్లో మురళీరెడ్డి గారి నాయకత్వంలో 100 మంది తెలుగుదేశంలో చేరారు. మంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారు, అంతేనా? రైట్. విజయయాత్ర, జనసేన తెలుగుదేశం కలిసి విజయయాత్ర 140 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. 43 గ్రామాలు తిరిగా. ఈ 43 గ్రామాలు కూడా రేపు నిక్కచ్చిగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మనకు పడతాయి అనడానికి కారణం, ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులు, గ్రామ ప్రజలు వాళ్ళు చెప్పే బాధలు, గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, ఏదైతే తుఫాను కారణంగా 5 నుంచి 10 రోజుల పాటు ఇళ్లలోంచి బయటకు లేక, చేతిలో పని లేక, ప్రభుత్వం నుంచి ఏ విధంగా కూడా ఆదుకోక దారుణమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన మీడియా ముందుకు వచ్చి నేను ముచాయిన్ తుఫాన్ కారణంగా ఎంతో మందిని వేళ్ల మీద లెక్కేసి ఆదుకున్నానని చెప్తున్నాడు. గ్రామాలకు వచ్చి చూస్తే ఆయన భాగవతం బయటపడుతుంది. ఆయన ఎంతసేపు మీడియా మీదకి వచ్చి మసిమూసి మారేడుకాయ చేసే విధంగా చెప్తున్నాడు. మరి పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకున్నట్టుది, కానీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు 20 లక్షల ఉద్యోగాలు మొత్తం ఫిలప్ చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పున్నారని చెప్పి తెలియజేసాం తల్లారా. అట్లాగే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి, మినరల్ వాటర్ సరఫరా చేస్తారని చెప్పి మీకు తెలియజేసాం తల్లారా. అలాగే రైతులుంటే సంవత్సరానికి 20,000 రూపాయలు మీ ఖాతాలో వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అలాగే బీసీలకి ప్రత్యేక చట్టం తెచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. కాబట్టి ఇవి సూపర్ 6 వరకే, ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారమ్మా. అప్పుడు ఇంకా కూడా ఎన్నో వరాలు మనందరికి ఇచ్చే కార్యక్రమం తల్లారా. గతంలో కూడా మేము తెలియజేస్తున్నామా, మనకి గ్యాస్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళని బ్యాంకులకు ధైర్యంగా పోయినారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నారా. ఎలక్షన్లో కూడా ఎలక్షన్ 10 రోజులుగా 10,000 రూపాయలు మీ ఖాతాలో వేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు కొద్దిగా గుర్తు చేస్తానమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో రైతులు సుఖంగా ఉండాలన్నా, అలాగే నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా ఈ యొక్క రాష్ట్రానికి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరం అని చెప్పి తెలియజేస్తూ, ఈ జిల్లా బాగుపడాలన్నా, ఈ జిల్లా అభివృద్ధి చెందాలన్నా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అవసరం అని చెప్పి మెందరికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చంద్రమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా మనం చేస్తూ ఉన్న అందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా నిలవండి. తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానం ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరింత ఉజ్వల స్థానంతో మీ అందరికి కూడా అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేమీ కాదు, ఏమీ కాదు. తెగించి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప. ఇదో నేను చూస్తూ వచ్చా, మీరందరంటే అన్న పార్టీ అంటే అభిమానంతో వచ్చారు ధైర్యంగా ఈదుల్లోకి. మురళిరెడ్డి అంటారో ఇంకొకరు వచ్చారు. కానీ మేము 3-4 కిలోమీటర్లు ప్రచార రథంలోకి వెళుతూ ఉంటే ఇళ్ళ బయటికి మహిళలు వచ్చి యువకుల, యువతియ, మధ్య వయస్కుల, వృద్ధుల తేడా లేకుండా 170% మంది వాకిట్లోకి వచ్చి చేతులుపి ఇటు చూపిస్తూ ఉన్నారు. ఆ పొలాల్లో పనిచేసుకునే కూలీలు అయితే ఇట్లా దండం పెట్టి చూపిస్తూ ఉన్నారు. అంటే ఇది మార్పుకు సంకేతం, ఇది మార్పుకు సంకేతం. రాబోయేది తెలుగుదేశం జనసేన రాజకీయ సునామీ. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ రాజకీయ సునామీకి ఎవరైనా అడ్డుస్తే ఆ సునామీలో కొట్టుకుపోక తప్పదు. కాబట్టి ఈ 4 రోజుల పాటు మనం మరింత ఉత్సాహవంతంగా పనిచేయాలని, ఏదైతే ఈ ప్రభుత్వం ఈ చేతితో రూపాయి ఇచ్చి ఈ చేతితో 10 రూపాయలు లాక్కుంటుంది, కరెంట్ ఛార్జీలు ఎంత, గ్యాస్ ఎంత, పెట్రోల్ ఎంత, ఆర్టీసీ ఛార్జీలు ఎంత, యూరియా ధర ఎంత, ఇసుక ఎంత, 1 కాదు 2 కాదు 3 కాదు, వాటి మీద చర్చకు పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతాయో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తారు. వాటి మీద ప్రజల్లో విస్తృతంగా
చర్చ పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ గ్రామంలో ఉండే వాలంటీర్లకు మనం చేస్తూ ఉన్నా. వాలంటీర్లు అంటే నాకు చాలా ఇష్టం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా బాధ్యతగా ఓ 2 మాటలు మాత్రమే చెప్తా. ఈ జిల్లాలో మేమందరం ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా చాలామంది మంత్రులు అయి ఉండొచ్చు. కానీ ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో సీనియర్ రాజకీయ నాయకులు అంటే ఇద్దరు. ఒకటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, 2 ఆనవ రామనారాయణ రెడ్డి గారు. వీళ్ళిద్దరే సీనియర్ నాయకులు. ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఏదో ఎమ్మెల్యేని అయిపోయినా, ఏదో మంత్రిని అయిపోయినా సోమిరెడ్డి ఎంత ఆనందం ఎంత అంటే అవి పోరుబోతు మాటలు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ జిల్లాలో అన్ని పార్టీల్లో కలగలిపి చెప్తూ ఉన్న ఇద్దరే సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు. ఇకపోతే ఆనాడు సారా వ్యతిరేక ఉద్యమంలో జిల్లాలో నడిపించింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మంత్రిగా, శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేగా ఉంటే చేస్తా, లేకుంటే లేదనుకుంటాడు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, జిల్లాలో రైతులకి గిట్టుబాటు ధర కావాలంటే ఆ రైతుల పక్షాన ప్రశ్నించేది ఎవరంటే దివంగత నేత జక్కా వెంకయ్య గారు, మన మధ్యలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీరే. జిల్లాలో రైతులకి నీళ్లు రాకుంటే ఆ రోజు అధికారంలో ఉన్నావా లేవా కాదు, ఎమ్మెల్యేగా ఉన్నావా లేవా కాదు, ఆ రైతులకి నీళ్లు ఎందుకు ఇవ్వాలా, ఒక సర్వేపల్లె కాదు, ఉదయగిరి నుంచి సుడురుపేట దాకా ఈ జిల్లాలో రైతు సమస్యల కోసం పోరాటం చేసేది. రైతుకు సమస్య వస్తే ఈ జిల్లాలో గుర్తుకొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని చాలా స్పష్టంగా చెప్పటం తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో తెలుగుదేశంలో పనిచేసిన వ్యక్తి. పార్టీ ఆదేశిస్తే అది జడ్పీటీసీయా, సర్పంచా, ఎమ్మెల్యే తేడా లేకుండా పార్టీ ఆదేశాలే శిరోధారి అని చెప్పని జడ్పీటీసీగా సైతం పోటీ ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం ఆధారాలు ఎట్లున్నాయి. అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు తల్లి. మామూలుగా మనం ఇతర రాష్ట్రాలకు పోతే కరెంటు తీగలు పట్టుకుంటేనే షాక్ కొడతాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మన చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబడలే. నెల నెల మన జగనన్న మనకి ఇచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్, గుండె దడదడా 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 మోగే పరిస్థితి. గ్యాస్ ఎంత అయిందో తెలుస్తుంది, గ్యాస్ ఎంత అయిందో తెలుసు, ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా పెరిగాయో తెలుసు, ఇసుక ఏ విధంగా పెరిగిందో తెలుసు. కాబట్టి ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఈ చేత్తో 10 రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే సంక్షేమం, అభివృద్ధి, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఈ 3 ఏకదాటిగా సాగాలంటే అరువగ్నుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక సమయం లేదు. ఇప్పుడు దాకా పాపము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు అందరూ మాట్లాడితే కేసులు పెట్టిస్తామని చెప్తా ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తా వచ్చా, ఇది ఎలా ఉందంటే మా పాత రోజుల్లో ఒక అత్త, ఒక కోడలు ఉండేదంట. కోడలు పాపం మెత్తక, అత్త మాత్రం ఏంటంటే కొంచెం నోరు దూర్చి ఎక్కువ. అత్త ఒకరోజు కోడల్ని కూర్చోమంటే లేమంటే అట్టే చేస్తూ ఉండిందంట. ఒకరోజు పాపం కోడలు ఇంట్లో పెత్తనంతా చేస్తుందంట. పక్కింత అడిగిందంట, ఏమే మామూలుగా మీ అత్తమ్మ నోరెత్తేదనే కాదు, ఈ భోగం నీకు ఎంతకాలం అంటే ఏమీ లేదు, మా అత్త పక్కూరు దాగిపోయింది, ఆ వచ్చిన దాకా ఈ భోగం అని చెప్పని. ఇక మహా అంటే 10 రోజులు తల్లి, కాదంటే 20 రోజులు. ఏ రోజైనా వచ్చే నెల 7వ తారీఖు పైన ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అధికారులు ఎవరు వినరు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు, నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం జనసేన గెలవబోతుంది. కానీ అవకాశాలు లేక, ఉద్యోగాలు రాక 5,000 రూపాయల కోసం గొడ్డి చాకరీ చేస్తున్నారు. ఉద్యోగాలు ఎలా వస్తాయనా, గవర్నమెంటా 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తుంది, 100కి 1 ఉద్యోగం భర్తీ చేస్తుంది. ఇంకా ఫ్యాక్టరీల నెల నెల ముఖ్యమంత్రి గారికి కప్పం కట్టలేక ఆంధ్రాకో దండం అని చెప్పని ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకు కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడుకు కొన్ని వెళ్ళిపోయిన పరిస్థితి. రేపటి రోజు
మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చి ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆ ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వాలంటీర్లు 5,000 రూపాయల కోసం జీవితకాలం ఉద్యోగాలు చేయకుండా ఆ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు. కాబట్టి వాలంటరీ బిడ్డలారా, వాలంటరీ అక్కచెల్లెళ్ళారా, అన్నదమ్ముళ్ళారా, మీరందరూ కూడా సావధానంగా ఆలోచన చేసి మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలా, దానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.